ఓం సాయిరాం. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. మీలో ఎంతమంది వారి ఇంట్లో ఇప్పటికీ గుమ్మానికి పసుపు రాసే అలవాటు ఉందండి? చిన్నప్పుడు నేను చాలా సార్లు చూస్తుంటాను. పండగ వచ్చినా, శుక్రవారం అయినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా ముందుగా గుమ్మానికి పసుపు రాసేవారు. అప్పట్లో మనము అడిగితే అది మంచి కోసం అని మాత్రమే చెప్తారు. ఆ తర్వాత మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొన్న శుక్రవారము పని మీద పడి అమ్మ గుమ్మానికి పసుపు రాయలేదు. రాత్రి పాపం చూసుకుంటే అమ్మ చాలా బాధపడారు. అయ్యో! శుక్రవారం నేను ఎప్పుడు ఇలా పెట్టలేదు. చూస్తుంటేనే నాకేమో మనసే సరిలేదన్నారు. నేను చెప్పాను, ఏముందమ్మా దాంట్లో రేపటికి వీలైనప్పుడు పెట్టుకోవచ్చులే అంటే, అలా కాదు, గుమ్మం చూసేటప్పుడు అలా మంగళంగా ఉండాలి. అప్పుడే మనకు వస్తున్నా, మనం చూస్తున్నా, మనం ఇంట్లో అలా ఉన్నా కూడా బాగుంటుంది అనేసి. అసలు నాకు వాళ్ళు లాజిక్ అర్థం కాలేదు. ఏంటి దీనికెందుకు ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పనేసి. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున మా అమ్మ లేసి మొదటి పనిగా గుమ్మాన్ని క్లీన్ చేసి, అక్కడ ఒక ముగ్గేసి, మరి గుమ్మానికి వచ్చి పసుపు, కుంకుమ అంతా రాసి, ఆ చేతులు చూస్తుంటేనే ఒక కళగా ఉండింది. అప్పుడు అర్థమైంది, అంటే ఒక పాజిటివిటీ కదా. ఇలా చాలా ఉంది, కానీ మనం అడిగితే మాత్రం మంచి అని చెప్పేవారు. ఆ మంచి అంటే ఏంటి? మన సనాతన సంప్రదాయంలో గుమ్మం అంటే కేవలం ఇంట్లోకి వచ్చే దారి కాదండి. బయట ప్రపంచానికి మన ఇంట్లోకి మధ్య ఉండే ఒక సరిహద్దులా భావించేవారు మన పెద్దలు. అందుకే ఆ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచాలని పెద్దలు అనుకునేవారంట. పసుపు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంగళం. పెళ్లి నుంచి ఏ పూజ వరకైనా కూడా పసుపు లేకుండా శుభకార్యం అనేది పూర్తి కాదనే భావన ఉంది. అందుకే గుమ్మానికి పసుపు రాసి ఈ ఇంట్లోకి అడుగు పెట్టేది మంచి ఆలోచనే కావాలి, మంచి శక్తియే రావాలి అని ఒక సంకల్పం చేసేవారంట. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సరే దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఎందుకు అసలు దీనివల్ల ఏం మంచి జరుగుతుందని. పసుపులో సహజ సిద్ధమైన సూక్ష్మజీవ నిరోధక గుణాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాతకాలంలో సిమెంట్ ఫ్లోర్లో, లేకపోతే ఈ క్రిమి సంహారక ద్రావణాలు లేని రోజుల్లో గుమ్మం దగ్గర పసుపు వాడటం పరిశుభ్రతకు కూడా కొంత ఉపయోగపడేదని భావిస్తారు. అప్పుడు రోగాలు అవి రావండి ఈజీగా. అనుకుని చూడండి, ఒక ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే దానికన్నా ఇంకా సుఖ సంతోషాలు ఏముంటాయండి. కానీ అండి, ఒక పసుపు రాస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మాయమవుతాయని చెప్పడం మాత్రం సరైంది కాదు. అసలు మన పెద్దలు చెప్పిన ఉద్దేశమే వేరు. ప్రతి వారం ఒకరోజైనా గుమ్మం శుభ్రం చేయడం, పసుపు రాయడం, ముగ్గు వేయడం అంటే మన ఇల్లు, మన మనసు రెండు శుభ్రంగా ఉండాలని గుర్తు చేసుకోవడం. గమనించారు ఎప్పుడైనా? మనం ఇంట్లోకి అడుగుపెట్టే మొదటి చోటు గుమ్మమే కదండి. అందుకే ఆ గుమ్మం శుభ్రంగా, అందంగా ఉంటే ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక మంచి భావన కలుగుతుంది అని పెద్దలు నమ్మేవారు. కాబట్టి ఈ శుక్రవారం లేదా మీకు వీలైన రోజు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి, కొద్దిగా పసుపు రాసి, ఒక చిన్న ముగ్గు వేసి చూడండి. మీకు మనసుకి ఎంత బాగుంటుందో అని. అది కేవలం ఒక ఆచారం కాదండి. ఈ ఇంట్లో శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి అని మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న ప్రార్థనగా భావించి ఇది చేయండి. ఇలాంటి మన పెద్దల ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం, వాటి ఆచరణాత్మక కారణాల గురించి మరో ఆసక్తికరమైన విషయంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరాం.